నేను నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసో లేదో, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతో రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు పిల్లనాయాళ్ళు బాధపడటం. కానీ రే, పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పీఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటుందని పీఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రాబాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది రాబాయ్. రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్దని ఊహించుకుంటే. మనందరికంటే ప్రకృతి గొప్పది రాబాయ్, గుర్తుపెట్టుకోండి. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ, ఎవడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీదని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4000, 10,000, 20,000, 1,00,000, 2 లక్షల రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా మీరంతా? బుద్ధి ఉందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా, ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకుందాం రా బాయ్. ధైర్యం ఉందా? కొడతారా లేదా? అది కూడా పాత చెప్పుతో కొడతారు. కొత్త వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మంది గెలిచారు. 11 మంది గెలిచినా కూడా 1100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? మెట్లు గడిగేది మీరే, కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా సార్. ఎవరి అబద్ధాలు? మీరన్నది నిజం. మేం 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేము గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు. మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే వెంకటేశ్వర స్వామికి గాని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి గాని ఎవరూ కూడా హాని చేయలేరు. అది
చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యవసరంలా తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామిని కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం. ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్కి పనిచేసింది? ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా అంటే మీ కొరకే కాదు, ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం. తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పి నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే అన్నమాట. ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది. రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. ఇట్ ఇస్ ఎ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటాం.